పిండి వంటలు అనగానే సరిగా కుదరవేమో అని కొత్తవాళ్ళు భయపడి ప్రయత్నం కూడా చేయరండి. కానీ ఈ సంక్రాంతికి ఈ పద్ధతిలో ఒక్కసారి మురుకుల్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళని నీటితో శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో వేసి అదే గ్లాసుతో 2 గ్లాసులు నీళ్లు పోసి, ఒక స్పూను ఉప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మినపప్పు మెత్తగా ఉడికేలోపుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఏ గ్లాసుతో అయితే మనం మినపప్పు కొలిచామో అదే గ్లాసుతో 3 గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. పొడి బియ్యం పిండి ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు, మీరు షాప్లో కొనుక్కొచ్చుకున్నదైనా పర్వాలేదు. ఇందులోనే కొన్ని నువ్వులు, అర స్పూను ఉప్పు, కొద్దిగా వాముని ఇలా నలిపి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నూనె కానీ వెన్నపూసని కానీ వేడి చేసి పిండిలో పోసి కలుపుకోవాలి. కలుపుకున్న పిండి ఇలా ముద్ద కట్టేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ముక్కలు కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఇలా రసాన్ని మాత్రమే పిండి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మినపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఈ మినపప్పు కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక స్పూను జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని మనం బియ్యం పిండిలో వేసి పైనుండి అల్లం పచ్చిమిర్చి రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి ఇంకా నీళ్లు మాత్రం పోయకూడదండి. ఈ మినపప్పులో ఉన్న జిగురు అల్లం రసంతోనే పిండి ముద్దను కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండి ఆరిపోకుండా పైన ఒక తడిగుడ్డను కప్పి ఉంచాలి. ఇప్పుడు చక్రాల గిద్దకి నూనె రాసుకొని పిండి ముద్దను పెట్టుకోవాలి. కొత్తగా మురుకులు వేసుకునే వాళ్ళైతే నూనె కాలుతుందేమో అని భయం లేకుండా ఇలా చిల్లులు గరిటె మీద మురుకులు చేసుకొని నూనెలో వేసుకోవచ్చు. లేదా ఇలా తడిగుడ్డ మీద మురుకులు ఒత్తుకొని చేత్తో తీసి నూనెలో వేసుకోవచ్చు. ఈ మినప్పిండి మురుకుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మురుకులు చాలా గుల్లగా ఉంటాయండి, భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.